పాకిస్తాన్ ఊహించుండదు వాస్తవంగా. ఏదో విమర్శిస్తారు పాకిస్తాన్ని, రేపు పొద్దున్న సమాధానం చెప్దాము, ఆల్రెడీ బలగాలను పెట్టాం కాబట్టి ఇంకా అయిపోయింది. అయితే గీతే ఏదన్నా మన రాయబార కార్యాలయంలో కొంతమంది సిబ్బందిని అవతలకు పంపిస్తారు, ఆ తర్వాత మనం కూడా వాళ్ళ రాయబార కార్యాలయాన్ని సిబ్బందిని పంపిద్దాం అనేటటువంటి రూట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు దశాబ్దాలుగా జరుగుతున్నది అదే. వాళ్ళు ఇక్కడ ఉగ్రదాడులు చేస్తారు, మనం ఖండిస్తాము, అది పాకిస్తాన్ అంటాం, అబ్బెబ్బే అదేం లేదంటుంది, వాళ్ళందరూ కాశ్మీరీ స్వతంత్ర సమరయోధులు అంటుంది, స్వతంత్రం కోసం పోరాడుతున్నారంటుంది, వాళ్ళు బాధపడిపోతున్నారంటుంది, వాళ్ళ ఆకాంక్షలు తీర్చాల్సిన బాధ్యత ప్రపంచాన్ని అంటుంది, దాని వెనకాల మా బాధ్యత లేదంటుంది. ఇవన్నీ కామన్గా జరిగిపోతున్నాయి, ఏళ్ల తరబడి జరిగిపోతున్నటువంటి ఒక నాటకం. బట్ ఇప్పుడు ఏమైంది, మోడీ సర్కార్ 4 ఆకులు ఎక్కువ తింది. అందులో భాగంగా పాకిస్తాన్ పౌరుల్ని తక్షణం దేశం విడిచి వెళ్ళిపోమ్మనమన్నటువంటి ఆదేశం ఏదైతే ఉందో, అంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వ్యాపారపరంగా వస్తుంటారు, అట్లాగే వైద్యపరంగా వస్తుంటారు, విద్యపరంగా వస్తుంటారు, వాళ్ళందరి తక్షణం దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పడం అన్నటువంటిది. తద్వారా వెళ్ళే ప్రతి ఒక్కడు వాడి దేశానికి వెళ్ళి చెప్పుకుంటాడు కదా, మనం ఎట్లా జరిగింది అన్నట్టు తిట్టుకుంటూనే చెప్పచ్చును, బట్ ఒక నొప్పి తెలుసుద్ది. అట్లాగే ఇకపైన పాకిస్తాన్ వాళ్ళకి ఇండియాలో ఎంట్రీ లేదంటే వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి అదంతా అయిపోతుంది. వైద్యానికి సంబంధించి వాళ్ళు చివరికి ఎక్కడికి పోవాలా, బంగ్లాదేశ్కి పోవాలా, లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్కి పోవాలా, అక్కడికి పోతే మనిషిగా వెళ్తే శవాన్ని తెచ్చుకోవచ్చు, చైనాకి పోవచ్చు, చైనాకి పోతే కనుక సంఖ నాకించేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నది ఒక ఆప్షన్, అది పోవచ్చు, చైనాకి పోయినందువల్ల నష్టం లేదు, కాకపోతే వాళ్ళ నష్టం ఏంటో వాళ్ళకి తెలుసు, దానికి ఎంత కాస్టు ఏంటి అన్నటువంటిది. అటారీ వాగా చెక్ పోస్ట్ మూసిపారేయడం అన్నటువంటిది, ఏదైతే పంజాబ్ సరిహద్దులో ఉండేటువంటి వాగా చెక్ పోస్టు మూసేయడం, ఇక మీద వీసాలు ఇవ్వబోమని చెప్పడం, పాకిస్తాన్ పర్యాటకులు పౌరులు 48 గంటల్లోగా భారత్ వీడాలని చెప్పడం, ఇదంతా ఒక ఎత్తు అయితే సింధు జలాల ఒప్పందం నిలిపివేయటం ఇది మాస్టర్ స్ట్రోక్. ఈ సింధు జలాల వల్లనే ఇవాళ పాకిస్తాన్ వ్యవసాయంలో 50-60% దీని మీదనే ఆధారపడింది. మన దగ్గర వాస్తవంగా సింధు జలాలు మనవి, కానీ ఆ రోజున జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి తప్పుడు పని, ఏదైతే తమ మహాత్ములను అనిపించుకోవడానికి నాడు చేసినటువంటి విచిత్రమైనటువంటి ఎత్తుగడలో భాగంగా భారత జలాలు తీసుకెళ్ళి వాళ్ళకి రాసిచ్చేసినటువంటిది. అదేమంటే ఏదో బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నారనో దిక్కుమాలినటువంటి క్లాజ్ పెట్టి 50 ఏళ్ల నుంచి నడుపుతుంటే దాంతో ఒప్పందం పూర్తయిపోయి చాలా రోజులు అయిపోయింది, కానీ ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసేయడం అనేటటువంటి లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో సింధు జలాల ఒప్పందం నిలిపిపారేయడం అన్నటువంటిది మరొక సంచలనం. అలాగే పాకిస్తాన్ హైకమిషన్కి భారతదేశం నుంచి వెళ్ళిపోమనమంటాం. టోటల్గా 25 మంది భారతీయులు, ఒక నేపాలీ మరణించారన్నటువంటి విషయం తెలుస్తుంతో పాటుగా పాకిస్తానే ఈ ఘాతుకాలకు పాల్పడిందనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని విదేశాంగ శాఖ ప్రకటించారు. ఇవాళ మళ్ళీ పాకిస్తాన్ ఆటోమేటిక్గా మరి కొద్దిసేపట్లో మీటింగ్ అవుతుంది, వాళ్ళు మన భారత హైకమిషనర్ వెళ్ళిపోమని. అట్లాగే భారత్తో వ్యాపార సంబంధాలు కట్ చేసుకున్నామంటారు, ఆల్రెడీ ఎప్పుడో కట్ చేసుకున్నారు, కాబట్టి దానికి కంగారు పడిపోకుండా ఉంటే బెటర్.